హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను మాట్లాడదాం అనుకుంటున్నా అనిల్ రావిపూడి గారి గురించి. మన తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి. ఆల్మోస్ట్ అలా తను సినిమాలు తీయడం స్టార్ట్ చేసి 10 years పైన అవుతుంది. అండ్ తను తీసిన ప్రతి మూవీ కూడా హిట్టే. అండ్ అది నార్మల్ కాదు బస్, చాలా అంటే చాలా గ్రేట్. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ ప్రజెంట్ రాజమౌళి తర్వాత 100% సక్సెస్ రేట్ ఉన్నటువంటి డైరెక్టర్ అంటే అది అనిల్ రావిపూడి గారు మాత్రమే. సో కాకపోతే నేను సోషల్ మీడియాలో రీసెంట్గా మరీ ఓవర్గా చూస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కడు సంక్రాంతికి వస్తారు, సెంటిమెంట్తో ఫ్యామిలీస్ని ఎగేసుకొని పోతారు, ఇట్ చేస్తాడు అయిపోతుంది, ఏదో ఆడియన్స్ అలా ఇలా అని మాట్లాడతారు, క్రింజ్ కామెడీ అంటారు, రొట్టె కామెడీకి ఏమైనా వస్తుంది అంటారు. బట్ ఇలానే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అనిల్ రావిపూడి మూవీ చూస్తారు, నాకు నమ్మకం ఉంది. మోస్ట్ 90% పక్కా చూస్తారు అనేవాళ్ళు. అయినా నాకు అర్థం కాదు, క్రింజ్ అంటే కామెడీ అంటే ఏంది మీ ఉద్దేశంలో? అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వాడాలి, లైక్ కొన్ని షోస్లో వాడినట్టు, లేకపోతే ఎవరైనా బాడీ షేమింగ్ చేయాలి, అబ్యూజ్ చేయాలి, లైక్ వాళ్ళ బాడీ మీద వాళ్ళ మీద జోక్స్ చేయాలి, పర్సన్స్ మీద జోక్ చేయాలి, అంటే ఇలాంటివా మీకు నేచురల్ కామెడీ అంటే? ఒకప్పటి నుంచి కూడా నార్మల్ ఇలాంటి కామెడీస్ వస్తుండే. అనిల్ రావిపూడి గారి మూవీస్లో నాకు క్రింజ్ కామెడీ అనేది ఎక్కడ కూడా నాకు అనిపించదు. అండ్ నిజం చెప్పాలంటే అవును, మనం అనిల్ రావిపూడి గారిని చాలా మాట్లాడాలి. ఎందుకంటే ప్రజెంట్ వస్తున్నటువంటి ఏ హీరో సినిమాలు కూడా మన ఫ్యామిలీతో కలిసి ఇంతమంది చూసి నవ్వుకునే సినిమాలు రావట్లేవు, ఏదో సంవత్సరం ఓటర్ ఉండదు తప్ప. క్రింజ్ కామెడీ అనేది అనిల్ రావిపూడి గారి మూవీస్లో లేదు, మీ మైండ్ సెట్లో ఉందని నేను ఫీల్ అవుతాను. ఎవరైతే అంటారో అన్నమాట క్రింజ్ కామెడీ అని చెప్పేసి, అది నాకు న్యాచురల్గా నార్మల్ కామెడీ అనిపిస్తుంది. అండ్ చిన్న చిన్న పని చేసి ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు ఇంతమంది మూవీస్ వస్తాయి, మీరు ఎవరి మూవీకైనా సరే సినిమా మొత్తం నవ్వుకునే సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. అసలు సంవత్సరానికి ఒక్కటైనా కనీసం వస్తుందా ఏ డైరెక్టర్ అయినా సరే, ఎక్సెప్ట్ అనిల్ రావిపూడి గారు తప్ప. మాస్ మూవీస్ వస్తాయి, కమర్షియల్ మూవీస్ వస్తాయి, యాక్షన్ మూవీస్ వస్తాయి, హర్రర్ మూవీస్ వస్తాయి, థ్రిల్లర్ మూవీస్ వస్తాయి, సైఫై మూవీస్ వస్తాయి మీకు. బట్ కడుపుబ్బ ఒక 2 గంటలన్నర 3 గంటల సేపు నవ్వుకునే మూవీస్ ఈ కాలంలో ఎవరైనా తీసిన డైరెక్టర్స్. ఒకప్పుడు శ్రీను వైట్ల గారు తీసేది, ఈ మధ్యలో ఆయన కూడా అంతగా ఆయన ఫామ్ నడవట్లేదు. సో ప్రజెంట్ లాస్ట్ 10 years నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ అని కామెడీ చూసుకుంటే ఫ్యామిలీ అంతా ప్రశాంత్ నవ్వుకొని మన పేరెంట్స్కి నచ్చే మూవీస్ ఏమైనా ఉన్నాయంటే పెద్దవాళ్ళు నచ్చే మూవీస్, అవి ఓన్లీ అనిల్ రావిపూడి గారి మూవీస్ మాత్రమే. ప్రతి ఒక్క మూవీ నవ్వుకునే ఉందంటే అది వెబ్ సిరీసే కావచ్చు, లాస్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమానే కావచ్చు, పటాస్ కావచ్చు, ప్రతి సినిమా కూడా నీట్ అండ్ క్లీన్ కామెడీ ఉంటుంది. ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, అండ్ వల్గర్ కామెడీ ఉండదు, బాడీ షేమింగ్ లాంటివి అసలు ఉండవు. మోస్ట్లీ కామెడీ అంతా నీట్గా అండ్ క్లియర్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఎలాంటి 18+ జోక్స్ లేకుండా ఇంటిల్లి పాది నవ్వుకునేటట్టు ఉంటుంది. అండ్ ఆయన ప్రతిసారి పండగ వస్తారంటారు కొంతమంది. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన సంక్రాంతి సినిమాలు నాకు తెలిసి మిగతా అన్ని సినిమా 3 సినిమా మాత్రమే సంక్రాంతి రిలీజ్ చేసిండు, మేబీ 4th అనుకుంటా. మిగతా సినిమాలు నార్మల్ టైం రిలీజ్ అయినాయి, అన్ని సినిమాలు పెట్టినాయి. సో ఆయన కామెడీకి ఫ్యామిలీస్ ఆల్రెడీ అడిక్ట్ అయిపోయినా అట్రాక్ట్ అయిపోయారు. అండ్ అవును, ఆయన తిట్టాలి మనం క్రింజ్ కామెడీ అని చెప్పేసి. ఎందుకంటే మన ఫ్యామిలీ అందరూ కలిసి అవ్వుకునే సినిమా ఉందంటే ఆయన మాత్రమే తీస్తుండు. ఆయన తిట్టాలి, ఎందుకంటే మీ అమ్మ ప్లేస్లో స్మైల్ తెచ్చిండు, మీ అమ్మగారి ప్లేస్లో స్మైల్ తెచ్చిండు, మీ నాన్నగారి ప్లేస్లో స్మైల్ తెచ్చిండు, మీ పెద్దవాళ్ళు ఉంటే ఇంకా ఎవరైనా బాబాయిలు పెద్దనాయలు పిన్నుడు పెద్దమ్మలు ఎవరు ఉంటే వాళ్ళందరూ స్మైల్ తెస్తుండ్రు. అండ్ మీ అందరు కలిసి ఎన్నో రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి 2 సార్లు నవ్వుకుంటారు చేస్తారు ఫ్యామిలీ కలిసి. అండ్ మిగతా వాళ్ళ సినిమాలకి మీరు నార్మల్ చూస్తారు, ఓకే జస్ట్ థ్రిల్ అవుతారు, అట్లా అయిపోతారు. బట్ పెద్దవాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు గుర్తు చేసి నవ్విన రోజులు ఏమైనా ఉన్నాయా వేరే సినిమాలు? అంటే వేరే డేట్స్ తక్కువ చేసి మాడుతున్నాను. కాకపోతే ఇప్పుడున్న జానర్లో కామెడీ సినిమాలు చేసే ఏకే క్యాబులర్ పర్సన్ లాస్ట్ 10 years నుంచి ముఖ్యంగా అనిల్ రావిపూడి గారు మాత్రమే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1. సో ఆయనకి నేనే సపోర్ట్ అని కాదు, మిగతా రైడర్స్ నేను వ్యతిరేకం కాదు. అందరి జానర్స్ అందరికి ఉంటాయి, కాకపోతే మన ఫ్యామిలీ జానర్ మాత్రం అనిల్ రావిపూడి గారికి మాత్రమే సొంతము. సో దయచేసి ఊకే ఆయన క్రింజ్ ఇట్లా అని మాట్లాడకండి. ఎందుకంటే 18+ జోక్స్ ఎలాంటి లేకుండా నీట్ అండ్ క్లీన్ కామెడీ ఉంటుంది. అండ్ మనం కూడా ఖచ్చితంగా ఆయన మూవీ చూసి ఏదో ఒకటి ఖచ్చితంగా నచ్చి ఉంటే నవ్వుకునే ఉంటాము. సో ఎవరైతే క్రింజ్ అంటే చూసినా అసలైనటువంటి కామెడీ తెలియదు కాబట్టి మీకు ఇది క్రింజ్ లాగా అనిపిస్తుంది. మీరు 18+ జోక్స్కి 18+ లైక్ బాడీ షేమింగ్ లాంటి జోక్స్ మీరు అడిక్ట్ అయిపోయారు కాబట్టి మీకు క్రింజ్ అనిపిస్తుంది. మీకు ఒక పర్సన్ని వెక్కిలించేషన్ చేస్తూ ఆ పర్సన్ అబ్యూజ్ చేస్తూ మాట్లాడే జోక్స్ చేసినా అవి మీకు నచ్చుతున్నాయి కాబట్టి ఇది మీకు క్రింజ్ అయింది. బట్ నిజం చెప్పాలంటే అసలైనటువంటి న్యాచురల్ కామెడీ ఉందంటే అది మనకు అనిల్ రావిపూడి గారు చేసే మూవీస్ నుండి చూసినా ఇప్పుడు అదే న్యాచురల్ కామెడీ. నన్ను అడిగితే మీరు ఒప్పుకోమని ఇదే నిజం, అది క్రింజ్ కామెడీ, ఇదే యాక్చువల్ ఒరిజినల్ కామెడీ. కామెడీ అంటే ఇట్లనే ఉంటుంది, ఎలాంటి బాడీ షేమింగ్స్ 18+ జోక్స్ లేకుండా నీట్ అండ్ క్లీన్గా. కాకపోతే మీకు ఇది నచ్చదు కాబట్టి నచ్చని వాళ్ళకి క్రింజ్ కామెడీ అనిపిస్తుంది. కాకపోతే నాకైతే పర్సనల్ చెప్తున్నా, అనిల్ రావిపూడి గారు పర్సనల్గా చాలా ఇష్టం. ప్రతి ఒక్క మూవీ నేను చూసిన.
అండ్ నేను చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా అయితే నేను ఖచ్చితంగా ఒక మంచి అభిమానినే. అండ్ ఇంకా అయినా ఆయన క్రింజ్ కామెంట్ ఏంటంటే మీరు ఎంత అన్నా ఏమన్నా ఆయన మాడు, మీరు అనే కొద్దీ ఆయన ఇంకా అవి రాళ్ళలా తగిలి ఆయన ఇంకా ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ ఆయన ఒక్కొక్క స్టోన్ పేర్చుకుంటూ మంచిగా మెట్లా తయారు ఇంకా ఎక్కుతూనే పోతాడు. ఆయన ఎగుతూనే పోతాడు, ఆయన మీద ఇట్లా ఎగుడుతూనే ఉండండి. మీకు ఇట్లే బాగుంటుంది, ఆయనకు అట్లే బాగుంటుంది. బట్ పర్సనల్గా వి లవ్ యూ అనిల్ రావిపూడి గారు. మీ కామెడీ అంటే మీ మూవీస్ అంటే మాకు ఎప్పుడు ఇష్టమే. మా ఫ్యామిలీ అంతా కానీ సంవత్సరం ఒకసారి అన్నా సరే కడుపుబ్బ నవ్వుకుంటాడు అందరం కలిసి చేస్తున్నందుకు. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు. అండ్ లవ్ యూ ఆల్. నా వీడియో ఇంతవరకు వచ్చింది మీకు నచ్చినుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామంది రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి కొత్త వీడియోస్ నా నుంచి ప్రతిరోజు మీకు వస్తూనే ఉంటాయి. ఒక టాపిక్ అని కాదు, క్రికెట్ గురించి కానీ, ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ అఫైర్స్ గురించి కానీ, మూవీస్ గురించి కానీ డిఫరెంట్ టాపిక్స్ మన నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సపోర్ట్ మీ ఆల్వేస్. జై శ్రీకృష్ణ.